హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గుడికి వెళ్ళానండి. ఇంకా గుడి కంటే శివుని గుడికి, ఆ మహాదేవుడిని కలుసుకొని మన మనసులో ఉన్న కోరికలు తీర్చుకోవడానికి ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇంకా ఎప్పుడైనా సరే మన మనసు మంచిగా లేకపోవడం, మనకి చిన్న చిన్న విషయాలకి ఇంట్లో పెద్ద సమస్యలుగా కావడం, ఇంకా శాంతి లేకపోవడం, మనీ విధంగా కూడా వెనకబడిపోవడం, పరిస్థితులు ఇంకా ఏదైనా సరే మన మీద ఎలాంటి దోషాలు ఉన్నా కానీ, ఎలాంటి చెడు చూపులు మన మీద పడ్డా కానీ అవన్నీ పోవాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి పూజలు కంపల్సరీ చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆ మహాదేవుని కలుసుకొని ఇంకా తండ్రి దగ్గర ఆ పూజ చేయించుకోవడం నాకు ఎంత మనసుకు ప్రశాంతతనిచ్చిందో అది చేసుకున్న వారికి కంపల్సరీ అర్థమవుతుంది, ఎవరైనా సరే అలా చేసుకున్న వాళ్ళకి. ఇంకా మా పిల్లల దగ్గరికి హైదరాబాద్కి వచ్చాను కదా, ఇంకా పిల్లలే చూసి ఇక్కడ మంచి గుడి ఉంది మమ్మీ, 900 సంవత్సరాల గుడి అన్నమాట అది. అంటే ఒకప్పటి ప్రతిష్టాపన కూడా కాదంట అది, ప్రతిష్టమయ్యే అట్లనే ఉందంట. ఇంకా శివ లింగం అనేది ఇంకా అది ఇక్కడ ఉన్నది. తర్వాత శ్రీశైలంలో ఉన్నదన్నమాట. ఆ శ్రీశైలంలో ఉన్న శివలింగం సేమ్ ఇక్కడ కూడా ఉన్నది కాబట్టి అది ఒక తరతరాలుగా ఉన్న శివలింగం అన్నట్టుగా తండ్రికి పూజలు చేసుకోవడం వల్ల చాలా మనకి మన మీదున్న ఎలాంటి అంటే చెడు పోవడానికనే మనము చేయించుకోవాలి. ఎవరికైనా బాధలలో ఉన్నా కానీ ఇక మన కష్టాలు పోవాలి అంటే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం మనస్ఫూర్తిగా మనకి తోసినంత నీళ్ళతోనైనా కానీ అభిషేకం చేసుకొని పరిస్థితులను బట్టి మనం చేసుకున్నా కానీ తండ్రి అర్థం చేసుకుంటాడని ఇంకా అక్కడికి వెళ్ళి మేము పూజ చేయించుకోవడం జరిగింది ఫ్రెండ్. ఇంకా మాకు పరిస్థితులు కొంచెం వెనక ముందు అవుతుండే, దానివల్లనే మనశ్శాంతి కోసమని పూజ చేయించుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అసలు మనకి ఆ దేవుడి తర్వాతనే కదా ఏదైనా కానీ. ఎప్పుడైనా సరే మనము గుళ్ళల్లోకి వెళ్తాం కానీ ఏదో మొక్కుబడిగా మొక్కడమా రావడమా, ఏమున్నదిలే ఇలా మనం చేస్తేనే అవుతుందా, ఇలా ఏంది ఇవన్నీ తీసుకొచ్చి ఇలా పూజ చేయించుకుంటేనే అవుతుందా అని కొంతమందికి అట్లాంటి ఆలోచనలు కూడా ఉంటాయి. కానీ కొంతమందికి అని కాదు, ఒకప్పటి ఏజ్లో అంటే ఇప్పుడు నేను ఒకప్పటి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కానీ మనకి ఆ టైంలో కూడా నాకు అలానే అనిపించేది. ఎవరైనా పూజలు చేయించుకున్నా అవసరమా, ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఇదంతా ఎందుకు వృధా చేస్తున్నారు అని అలాంటి ఆలోచనలు వచ్చేటివి నిజానికి. కానీ అది చాలా తప్పని మనకి కాలమే నేర్పిస్తుంది పోతూ ఉంటే అది. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఎంత ఆరాధిస్తామో ఆ దేవుడు అంత ప్రేమిస్తాడు ఎవరినైనా. వాళ్ళకి ఆ దేవుడి ఆశీర్వాదాలు కంపల్సరీ ఉంటుంటాయండి. మీరు కూడా ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా కానీ కంపల్సరీ చేయించుకోండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. లింగం మీద మీకు కనిపిస్తుంది కదా, సేమ్ ఇలాంటి గుర్తే మీకు శ్రీశైలంలో కూడా ఉంటుంది. అక్కడ పాలు పోస్తుంటే కిందికి గీతలాగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అక్కడనే మనకి సేమ్ అదేదో అయ్యగారు పేరు చెప్పారు కానీ నాకు రావట్లేదు. అది లింగం పెరుగుతూ ఉంటుందంట, అది కూడా పైకి వస్తూ ఉంటుందంట, భూమికి కిందికి వెళ్ళిపోయింది అది లింగం కూడా. అసలు ఆ గుడి కూడా చాలా పురాతనమైన గుడి కాబట్టి రోడ్ అనేది పైకి అయిపోయింది, గుడి అనేది కిందికి అయిపోయింది. అయినా కానీ లింగం అనేది పైకి పెరుగుతూనే ఉంది అంట. అది చాలా షాక్ అనిపించింది నాకు కూడా. ఇంకా టైం కూడా చాలా అంటే చాలా మంచిగా చేశారు అయ్యగారు పూజని. ఎంత అసలు ఒక్కొక్కరు అయ్యగారు అయితే అంటే కొంతమంది స్పీడ్గా చేసేస్తారు, కొన్ని మంత్రాలు కూడా కరెక్ట్గా చదవరు. మనం చెప్పేది కూడా పట్టించుకోరా, వాళ్ళు చెప్తున్నారా చెప్పుకొని అనుకొని వాళ్ళు చెప్పుకుంటూనే పోతూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న అయ్యగారు మాత్రం నాకు చాలా అసలు నేర్పించినట్టే చెప్తున్నాడండి. ఎందుకంటే మీరు పలికే పదాలలో కూడా ఆ దేవుడికి నేను చెప్పేదానికంటే మీరు చెప్పేది ఆ దేవునికి వినిపించాలి అన్నట్టుగా మరీ చెప్పుకుంటూ మాకు అర్థమైందా కాలేదా అని ఆగి మరీ పలికిస్తున్నారు. చాలా మంచిగా అనిపించిందండి. ప్రతి ఒక్కటి అభిషేకం కానీ పూజ, ఫస్ట్ వినాయకుడి పూజ చేశారు బయట, దాని తర్వాత లోపల రుద్రాభిషేకం చేశారు. ఇంకా మంచిగా జరిగిందండి. మినిమం మేము
10కి కూర్చున్నోళ్ళం ఉదయం, మధ్యాహ్నం 2 అయింది మా పూజ అయిపోయేసరికి. అంతసేపటి దాకా అసలు మాకు నిజానికైతే నాకు కాళ్ళు పనిచేయలేదండి, కూర్చొని నడుము కూడా పనిచేయలేదు. ఇంకా అంత ఓపికతో కూడా తండ్రికి చెయ్యాలి అనే ఒక ఉత్సాహంతోటో లేకపోతే ఆ తండ్రి మీద ఉన్న ప్రేమతోటో సంతోషంగా చేశాను. అసలు ఆ బాధ అనేది అర్థం కాలేదు నిజానికి. అయ్యగారు కూడా చాలా మంచిగా చేశారు. మీరు కూడా ఎప్పుడన్నా చేయించుకోవాలనుకుంటే కంపల్సరీ చేయించుకోండి. అందరి పరిస్థితులు చక్కదిద్ది ఆ తండ్రి అందరి మీద దయ చూపుతాడని అనుకుంటున్నాను. ఇంకా మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ రోజు పూజలో. మేము ఇంతసేపు చేయించుకున్నా కానీ ఇంకా అలాంటి గుడి అనేది చాలా రేర్ అన్నమాట. మనకు దొరక అంటే కనిపించడం ఎక్కడున్నా కానీ. చాలామంది కొంతమంది ఏ గుళ్ళకి పోయినా ఏం కాదు అనుకుంటారు, కానీ ప్రత్యేకమైన గుళ్ళు కొన్ని ఉంటాయి. అవి చూసుకొని మరి మనం వెళ్తే చాలా మంచిదని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని చూసి మీకు కూడా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీ అందరికీ శివయ్య అనుగ్రహం అందరికీ చేరాలి అని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని, ఈ పూజలో మీరందరూ పాల్గొన్నారు అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇది హైదరాబాద్లో ఉన్నప్పుడు జరిగిందండి ఈ పూజ అంతా. ఇప్పుడు నేను తొర్రూరుకి వచ్చేసాను. ఇంకా కొంచెం లేట్గా పెడుతున్నాను వీడియో. ఇప్పటికి వారమైంది ఈ పూజ జరిగి కూడా. ఇదండి ఈ గుడి ఆలయం చుట్టూ పరిధి మీకు ముందుగానే అంతా చూపిస్తున్నాను, చూశారు కదా. చాలా బాగా అనిపించింది. ఇంకా ఎవరంగా మా